విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గరకు చేరుకున్నారు బాధితులు. ముఖ్యమంత్రి తమను ఆదుకోవాలంటున్నారు. సీఎంను కలిసే అవకాశం కల్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు బాధితులు. విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గరకు చేరుకున్నారు బాధితులు. ముఖ్యమంత్రి తమను ఆదుకోవాలంటున్నారు. సీఎంను కలిసే అవకాశం కల్పించాలంటూ పోలీసుల్ని వేడుకుంటున్నారు బాధితులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందిస్తారు. ప్రసన్న. సంతోష్, భవానీపురం సమస్యకు సంబంధించి బాధితులు కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. తమ సమస్య సీఎం చంద్రబాబుకి వివరిస్తామని చెప్తున్నారు. బాధితులంతా కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రధానంగా చెప్పండి, మీరు ఇందాక కూడా మాట్లాడున్నారు, ప్రజెంట్ సంబంధించి సీఎంకి ఏం చెప్దామని మీరు ఎక్కడికి వచ్చారు? సార్, మాకు సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా, మాకు 31 వరకు టైం ఉన్నా కూడా మమ్మల్ని ఖాళీ చేయించి బిల్డింగ్లు పడగొట్టేశారు సార్. సార్, ఇలా మాకు పర్మిషన్ వచ్చిందండి, డిసెంబర్ 31 ఉన్నా కూడా పగలు కొట్టించారు. అంటే అక్కడ సుప్రీంకోర్టుకి కూడా వాల్యూ ఇవ్వలేదు సార్. మరి అందరం మొత్తం 20-30 కుటుంబాల బిల్డింగ్లు నా దగ్గర గ్రౌండ్ ఫస్ట్ సార్, ప్లాను లోను అన్నీ ఉన్నాయి. నా ఇంటిని పడగొట్టేశారు. ఇప్పుడు నాకు నష్టపరిహారం ఏంటి సార్? లోన్లో ఉన్నాను నేను. మాకు ఇట్లా వచ్చిందండి, 31 వరకు టైం ఉంది అన్నా కూడా వదలకుండా ఆపకుండా పగలు కొట్టేశారు సార్. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? నడి రోడ్డు మీద ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లా. చంటి పిల్లలు సార్, నాకు ఇంకో ఇల్లు కూడా లేదు ఉండటానికి. ఇప్పుడు అందరూ పిల్లల్ని రోడ్డు మీద పెట్టేసేసి మా బాధ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుందామని చెప్పి వచ్చాను సార్ ఇక్కడికి. ఏం చెప్పారు వాళ్ళు మీకు అక్కడ? లాయర్ చెప్పినప్పుడు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ? వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మీకు టైం ఇచ్చాము, టైం అయిపోయింది అంటారు సార్. ఆల్రెడీ సుప్రీంకోర్టులో డిసెంబర్ 31 వరకు టైం ఇచ్చారు. ఇంకా 4 రోజుల పైన గడువు ఉంది. అయినా కూడా సడన్గా మాకు పొద్దున్న 8 వరకు వాళ్ళు వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు సార్. కనీసం ఇంట్లో సామాన్లు పూర్తిగా కనీసం సగం సామాన్లు కూడా తీయలేదు సార్. నాకు దగ్గర 8 లక్షల రూపాయల సామాన్లు, 7-8 లక్షల రూపాయల సామాన్లు ఇంట్లో ఉండిపోయింది. ఏదో పైన నేను ఒక అరగంట టైం ఇవ్వండి, ఒక గంట టైం ఇవ్వండి అని కూడా ఇవ్వలేదు సార్. ఒకవేళ గంట టైం ఇస్తే ఆ స్టే వచ్చి చూపిస్తే వీళ్ళు మళ్ళీ ఆపుతారని చెప్పేసి 8 వచ్చారు. 9 ఒక 10-15 బిల్ రోజు తీసుకొచ్చి మొత్తం పగలగొట్టేశారు సార్. ఇదిగోండి సార్, వీడియో ఫుటేజ్ ఇదే అని చెప్పినా కూడా వాళ్ళు ఆగలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి అందరం ఈ టైంలో రావాల్సి వచ్చింది. మీరు చెప్పండి, ప్రధానంగా ఇది సమస్య చూస్తున్నారు పొద్దు నుంచి, ఏం చెప్తున్నారు సార్? మేము 98లో కొనుక్కున్నాము, 2001లో రిజిస్ట్రేషన్ అయినాయి, 2017లో దానికి నోటీసులు వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు సార్? ఈ రోజు వరకు మాకు ఇంటి పన్ను, నీటి పన్ను, అంతకుముందు ల్యాండ్ ఉన్నప్పుడు ల్యాండ్ ట్యాక్స్లు అన్నీ కట్టాము. అవన్నీ ఏమైపోయినాయి సార్? అది యాక్చువల్ ప్రాబ్లం ఉంటే రిజిస్ట్రేషన్ ఆపేయాలి, లేదా ఆ ప్లాట్లతో బోర్డులు పెట్టాలి. అవి ఏం చేయకుండా 2017లో నోటీస్ పంపించారు. ఓకే, అప్పటి నుండి మమ్మల్ని రౌడీలు తెచ్చి భయభ్రాంతులు చేశారు. లాస్ట్ ఇయర్ దాకా కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి సార్. ఎందువల్ల ఆపట్లేదు? ఇప్పుడు మేము లాస్ అవ్వమా చెప్పండి. మా నాన్నగారు 18 సంవత్సరాలు మిలిటరీలో రిటైర్డ్ అయిన డబ్బులతో ఆ ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు ఆ ఫ్లాట్ ఉన్నదే నాకు ఒక్కటే, అది కూడా లేదు. ఇప్పుడు నా పిల్లం పిల్లలతో నేను ఎక్కడ ఉండాలి సార్? రోడ్డు మీద పడుకోమంటారా? ఏం చేయమంటారు మమ్మల్ని? మేము అసలు ఆ బిల్డింగ్లు పడేసే బదులు మమ్మల్నే చంపేయచ్చు కదా సార్. హ్యాపీగా చచ్చిపోయేవాళ్ళం. మా స్థలంలో మేము చచ్చిపోయేవాళ్ళం. ఇల్లు ఎందుకు? మమ్మల్ని చంపండి సార్, మమ్మల్ని చంపండి, మేము హ్యాపీగా చచ్చిపోయేవాళ్ళం. ఈరోజు మేము రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి సార్? మేము అది ఏం చేయాలో తెలియక సీఎం గారు మాకేమన్నా న్యాయం చేస్తారని మేము చాలా ఆయన్ని ప్రార్థిస్తున్నాం సార్. మేము అన్యాయం అయిపోయాం సార్. మా పిల్లలు మాకు తినడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తినాలి సార్? ఎక్కడ ఉండాలి సార్? మేము మా బాధ వినియోగించడానికి సీఎం గారి దగ్గరకు వచ్చాం సార్. దయచేసి సీఎం గారు విని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. మీరు చెప్పడమ్మా, ప్రధాన పొద్దు నుంచి వస్తున్నారు, మహిళలు బయటకు వచ్చినారు. మా నాన్నగారు 98లో ఆర్మీ రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులతో ఆ స్థలం కొనుక్కున్నారండి. మా తమ్ముడు కూడా ఆర్మీనే, మా బాబాయ్ ఆర్మీనే, మా వారు ఇప్పుడు సర్వీస్లోనే ఉన్నారు ఆర్మీలో. మా తమ్ముడు 18 ఏళ్ళు చేసిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఈ మామూలుగా అయితే ఇంకో ఉద్యోగం కూడా చేయలేని స్థితిలో 2 చిన్నపిల్లలండి. ఇప్పుడు మేము ఇక్కడున్నా ఒకటే, ఆ ఇంటికి ఇప్పుడు అందరూ అంటున్నారు వెళ్ళిపోండి, రేపు ఉదయం రండి అని అంటున్నారు. మేము ఈ రాత్రి అంతా ఎక్కడ ఉండాలండి? అక్కడికి వెళ్ళినా రోడ్డు మీదే ఉండాలి, అదేదో ఎక్కడే ఉంటాం. మేమేమో అన్యాయంగా ఎవరిది అడగట్లేదండి. కష్టపడి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఆ సర్వీస్ చేసి డబ్బులతో కొనుక్కున్న దాన్ని అడుగుతున్నాము. చిన్నపిల్లలతో ఎక్కడికి వెళ్ళాలండి?
మేమేమి అసలు ఎవరిది దోచివ్వమనట్లేదు. మాది న్యాయంగా మేము కొనుక్కున్న దాన్ని మాది మాకు అప్పచెప్పాలని, ఇంకెవరికి మేము ఎవరిని ఆశ్రయించాలో కూడా మాకు తెలియని స్థితిలో ఈ టైంలో అయినా కానీ ఆడవాళ్ళమైనా ఎందుకు వచ్చామంటే ఎవరిని ఆశ్రయించాలో మాకు తెలియట్లేదు. మాకు మార్గం చూపించే వాళ్ళు లేరు. డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు పడేసి ఏమైనా చేస్తారండి. మా దగ్గర లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఇంత వేరే వాళ్ళకి లాగా లక్షల